ఇచ్చిన ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనం. ఉపవాసం ఉండి యెహోవా సన్నిధిని అర్పించిరి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 18 నుంచి 28 వచనాలలో ఇశ్రాయేలీయులు మిస్పాకు వాయవ్యంగా దేవుడు తనను తాను యాకోబుకు ప్రత్యక్షపరుచుకున్న బేతేలు దగ్గర యుద్ధానికి సమకూడారు. అక్కడ ఇశ్రాయేలీయులు తమ సహోదరులపై యుద్ధానికి వెళ్లాలా వద్దా అని కాకుండా ఎవరు ముందుగా వెళ్ళాలి అని దేవుని దగ్గర విచారించగా యూదావారు ముందుగా వెళ్ళాలి అని దేవుడు జవాబిచ్చాడు. అలా వెళ్ళిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. మొదటిసారి అలా అపజయం ఎదురైనా ఇశ్రాయేలీయులు యుద్ధాన్ని కొనసాగించారు. వారు మళ్లీ దేవుణ్ణి వెతికి ఆయన ముందు ఏడ్చారు. తాము చేయవలసిన దాని గురించి దేవునిని అడిగారు. అప్పుడు వారి సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయమని దేవుని యొద్ద నుండి జవాబు వచ్చింది. కానీ ఇశ్రాయేలీయులు మరొకసారి యుద్ధంలో ఓడిపోయారు. మూడవసారి వారు దేవుని దగ్గరికి వెళ్లారు. ఈసారి వారు ఏడవడంతో పాటు ఉపవాసం ఉండి దేవునితో తమ నిబంధన సహవాసం తెగిపోయిందని, అది పునరుద్ధరించబడాలని వేడుకుంటూ దానికి గుర్తుగా బలులు అర్పించారు. బహుశా వారు ఆ సమయంలో షిలోహులో ఉన్న ప్రత్యక్ష గుడారం నుండి యెహోవా నిబంధన మందసాన్ని బేతేలునకు తీసుకువెళ్లారు. నడిపింపు కోసం వారు చేసిన విన్నపానికి యెహోవా బదులిస్తూ ఆ మరుసటి రోజున వారి చేతికి బెన్యామీనీయులను అప్పగించాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-18 వచనాలలో ఇప్పుడైనను ఇదే యెహోవా వాక్కు అనే మాటలు ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రకటిస్తున్నాయి. పశ్చాత్తాపము చెందిన పాపుల పట్ల యెహోవా కరుణ వాత్సల్యత చూపేవాడు. మనసారా ఆయన వైపు తిరిగి ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో కన్నీటితో సమీపించే వారికి, తమ హృదయాలను చింపుకొని ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేయక వారి ఎడల జాలిపడి క్షమించి అప్పటి వరకు పొందుకున్న ఓటమిని విజయంగా మార్చి మనపక్షంగా నిలువబట్టకు ఆయన సంసిద్ధుడు. ఆమేన్.